హాయ్ ఫ్రెండ్స్. హాయ్ శైలజ గారు. హాయ్ వసుంధర, అనుభవమ్మ గారు, రమేష్ గారు, కుసుమ. ఫ్రెండ్స్, మనము ఒక 30 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్లాస్కి అటెండ్ అయినందుకు. మనము మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు రాసుకోండి. మనం సెషన్ అయిన తర్వాత మేడంతో మనం మాట్లాడదాము. సో ఈ సెషన్ ఎందుకు అంటే, ఆల్రెడీ యోగా సాధన చేస్తూ వెజిటేరియన్ గురించి కావచ్చు, ఒక స్పిరిచువల్ సైన్స్ అర్థం చేస్తూ దాన్ని ఆచరిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఎటువంటి సందేశం ఉన్నా కూడా మన సోల్ ప్రోగ్రెస్కి, మన యొక్క లైఫ్ పర్పస్కి ఎలా అవ్వాలి, యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అయ్యి మనము ఈ భూమి మీదకి వచ్చి నా పర్పస్ ఏంటి ఎలా తెలుసుకోవాలి, ఇవన్నిటికి కూడా అద్భుతంగా మనము ఈరోజు మేడంని అడిగి తెలుసుకుందాము. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక చక్కగా బుక్లో రాసుకోండి. మనం మెడిటేషన్ అయిన తర్వాత మనం అడుగుదాం. ఓకే, మనం ఒక 25 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఓకే, సిట్ కంఫర్టబుల్లీ ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. మ్యూట్లోకి వెళ్ళిపోయి వేరే పనులు చేసుకునేది వద్దు. ప్లీజ్ అందరూ కూడా మెడిటేషన్ చేద్దాము. మెడిటేషన్ చేశాక మనము ఆ తర్వాత మనం సబ్జెక్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అది మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాము. అందరూ చక్కగా వీలైనంత వరకు ఒక రూము సపరేట్గా, ఒక డార్క్ రూములో కూర్చోండి. వీలైనంత వరకు ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకోండి, ఫీట్ని క్రాస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒక బెడ్ మీద కానీ చైర్ మీద కానీ కూర్చున్నట్లయితే యాంకిల్స్ దగ్గర క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీ గ్లాసెస్ ఏమైనా ఉంటే కనుక పక్క తీసి పెట్టండి. స్లోగా నిదానంగా ఐస్ క్లోజ్ చేసుకుందాము. కాసేపు మన శ్వాసతో ఉందాం ఫ్రెండ్స్. రిలాక్స్ యువర్ బాడీ. అన్నిటిని పక్కన పెట్టేస్తాం. కాసేపు మన శ్వాసతో ఉందాము. ఇది అద్భుతమైన ముఖ్యమైన క్లాసు ఫ్రెండ్స్. చక్కగా యూటిలైజ్ చేసుకుందాము. అందరం ఒక్కొక్క స్టేజ్లో ఉంటాము. ఇంకా కొంచెం స్పిరిచువాలిటీ కొద్దిగా కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. చాలా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, కొన్నిటికి అర్థం చేసుకోగలుగుతాం. చాలా ఉంది. ఇది బిగ్ ఓషన్ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని అర్థం చేసుకోవడానికి, మన ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి, మన యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడానికి మనం ముందు బేస్ ఇంపార్టెంట్గా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసని గమనిద్దాం. చక్కగా హాయిగా ఈ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, అలా గమనిస్తూ ఉందాం. దీర్ఘంగా ఏమి తీసుకోని అవసరం లేదు. అతి సహజంగా జరుగుతుంది, ఎప్పుడూ జరుగుతుంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తే అది మెంటల్ బాడీ నుంచి వస్తుంది. ఆ ఆలోచనలు మీరు కాదు. ఆలోచనలు వస్తుంటే అలా గమనించండి. మళ్ళీ శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా వస్తుంది. మీరేమీ ఎఫర్ట్ పెట్టద్దు. న్యాచురల్గా జరుగుతున్న శ్వాసని మనం అలా గమనిస్తూ ఉందాం. ఓకేనా? చక్కగా ఈ టైం యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేయండి. మంచి మ్యూజిక్ పెట్టుకుందాము. బీ విత్ యువర్ బ్రెత్.
Be with your breath, masters.
Last 2 minutes, masters. Be with your breath. Last 30 seconds. శ్వాసనే గమనిద్దాం. ఫిఫ్టీన్ సెకండ్స్. నెమ్మదిగా చేతుల్ని విడదీసుకుంటూ 2 చేతుల్ని మీ యొక్క ఫేస్ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ అరచేతుల్లో చూసుకుంటూ చిరునవ్వుతో ఓపెన్ చేద్దాము ఐస్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అద్భుతమైన ధ్యానాన్ని మనం చేసుకున్నాము. అయితే మన మాస్టర్ శ్రీదేవి మేడం కాల్లో ఉన్నారు మనతో. హాయ్ మేడం. హాయ్ దుర్గా. హాయ్ మాస్టర్స్ అందరికి. మేడము కొంచెం బయట ఉండటం వల్ల కొద్దిగా తన వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నారు. మేడం, ఇక్కడ మేము ఎవరైతే వచ్చామో మేమంతా రెగ్యులర్గా సాధన చేస్తున్న వాళ్ళం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెజిటేరియన్ ఫాలో అవుతున్న వాళ్ళం. అయితే మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇంకా మా యొక్క ఆత్మ ప్రగతి ఎలాగా, మా లైఫ్ పర్పస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ధ్యానంలో అన్ని సమస్యలు మనం పోగొట్టుకోగలుగుతామా, అది ఎలా అనేవి
చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒకటి మీరు మాకు క్లియర్గా కొంచెం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ధ్యానంలో అన్ని సమస్యలు పోతాయా? నా నుంచే క్వశ్చన్ మొదలైంది, తర్వాత అందరూ అడుగుతారు. Yeah, first of all, many more happy returns of the day, Durga. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. Nalini birthday. Happy birthday, I forgot about that. థ్యాంక్ యూ మంజులక్క. థ్యాంక్ యూ. Yeah, it's very good question. ధ్యానం ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంది అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా ఎంతోమంది మాస్టర్స్ ద్వారా విన్నాము. పరిష్కారం దొరకడము అంటే సమస్య సమసిపోవడం అంటే వెళ్ళిపోవడము అనే దానికన్నా, ఏదైతే మన దగ్గరికి ఒక సమస్య వస్తుందో దాన్ని ఎదుర్కొనే అంత శక్తి, ధైర్యం, మనో నిబ్బరం అన్నీ కూడా ఫస్ట్ వస్తాయి. దానికి సరిపడా జ్ఞానం వస్తదనమాట. అప్పుడు అది సమస్యగా అనిపించదు మనకి ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే సమస్య రాదు అంటే, ఒక్కసారి ఫస్ట్ ఎవరైనా ధ్యానానికి రావడానికి ఇప్పుడైతే 100% 100కి 100% అందరి ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారు. బట్ ఒకానొకప్పుడు అంటే ఖచ్చితంగా ట్రూత్ తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు. నేను ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు స్పిరిచువాలిటీ. బట్ ఇప్పుడు ఏంటంటే, నవ్వే డేస్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటేనే ఒక స్పిరిచువల్ పాత్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ అలా వెళ్ళినప్పుడు మనం చేసిన సాధన, మనం తెలుసుకున్న జ్ఞానము, ఆ సమస్యని ఎదుర్కొనేంత శక్తికి, ప్లస్ ఆ సమస్య కొండంత ఉన్నప్పుడు మనం దాంట్లోకి వస్తాము. బట్ ఆ కొండంత సమస్య కూడా ఒక చిన్న ఆవగింజంత అయిపోతుంది అనమాట. అంత బాగా దాన్ని డీల్ చేసే పరిజ్ఞానంలోకి వచ్చేస్తాము, శక్తి వస్తుంది. ఆల్మోస్ట్ ఆ సమస్యను మనం జయించగలుగుతాం. అంటే ఇంకా ఆ సమస్య మనం చూసే కోణమే మారిపోతుంది అంటారా మేడం? 100% అది సమస్య అని అసలు ఫీల్ అవ్వం. మ్మ్. ఇప్పుడు యాక్చువల్గా ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక లైన్ గీసాము. ఆ లైన్ ఆ బోర్డ్ మీద అదొక్కటి ఉన్నంత వరకే అది చాలా పెద్ద లైన్ అని ఫీల్ అవుతాం మనం. సో దాని పక్కన ఇంకా పెద్ద లైన్ ఉంటే ఈ లైన్ చాలా చిన్నదైపోతుంది. మనది ఒక్కటే ఇలా అనుకున్నప్పుడు అదేదో పెద్ద సమస్యగా ఫీల్ అవుతాం. కానీ మనం సో మెనీ ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటాము. అంటే కొంతమంది ఏంటంటే ఒక చిన్న సమస్య వాళ్ళకి భూతద్దంలో పెద్దదిగా కనబడుతుంది. బట్ ఇంకొకళ్ళ స్థాయికి అది చాలా చిన్న సమస్యగా కనబడుతుంది. మన పిఎస్ఎస్ మూమెంట్లో సజ్జన సాంగత్యం అని ఎందుకు పెట్టారంటే, అన్ని ఎక్స్పీరియన్సెస్ వినడం వలన యాక్చువల్గా మనం ఎక్కడున్నాము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. చూసే దృక్కోణం మారిపోతుంది, ఆలోచించే విధానం మారిపోతుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఆ సమస్యకి తీసుకునే పరిజ్ఞానం ఏదైతే స్పిరిచువల్ విజ్డమ్ ఉందో, సో ఆ విజ్డమ్ ద్వారా ఆ సమస్యను మనం డీల్ చేసే విధానం మారిపోతుంది. అన్ని యాంగిల్స్లో అన్నీ మారిపోతాయి. అసలు మనమే టోటల్గా, ఎందుకంటే ఇక్కడ బాహ్యం కాదు కదా, ఎక్స్టర్నల్ చేంజెస్ కాదు కదా, ఇంటర్నల్గా చేంజెస్ తెచ్చుకోవడానికే మనం అన్ని ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మన లోపల ఎప్పుడైతే మనం ఆ చేంజెస్ తెచ్చుకున్నామో 100% దాన్ని మనము పూర్తిగా జయించగలుగుతాం. ఓకే మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్, ఓపెన్ చక్కగా ఇంటరాక్ట్ అవ్వండి. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఆర్ జస్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. క్వశ్చన్స్ రాసుకోలేదా? ఓకే మేడం, మరి మన లైఫ్ పర్పస్ని ఎలా తెలుసుకోగలుగుతాం మేడం? ఇంచుమించుగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మెడిటేషన్లోకి వచ్చాక, ఎస్పెషల్లీ ఆనాపానసతి మెడిటేషన్ మాత్రమే నేను చెప్పాను. ఓకే. చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఆనాపానసతి మెడిటేషన్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఎవ్రీడే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఏవైతే మనకి 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయ్యేటప్పటికి
అప్పటికి కొంత ఎనర్జీ లెవెల్స్ మనం రీచ్ అవ్వగలుగుతాం. ఒక 2 ఇయర్స్ అది కంటిన్యూయస్‌గా అలా ప్రాక్టీస్ చేస్తే లోపలే మనకు కొన్ని సమాధానాలు దొరికినప్పుడు కొన్ని పుస్తకాల ద్వారా, కొన్ని సీనియర్ మాస్టర్స్ తాలూకా మెసేజెస్ వినడం ద్వారా, ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ ద్వారా ఒక స్థాయికొచ్చాక ఒక ఫుల్ మూన్ ఒక 6 ఫుల్ మూన్స్ పెట్టుకొని ఫుల్ మూన్ డే, ఫుల్ మూన్ ముందు రోజు, నెక్స్ట్ డే అలా ఒక 3 రోజుల పాటు పూర్తిగా మౌనం ఉండి ఏదైనా ఒక పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళిపోయి గానీ, లేదా ఒక నేచర్‌లోకి వెళ్ళిపోయి గానీ, అల్పాహారం ఏమైనా కొంచెం ఫ్రూట్స్ లాంటివి అట్లాంటివేమైనా బాడీకి ఎక్కువగా ఫుడ్డు అది కూడా సాలిడ్ ఫుడ్ లాంటివి ఇవ్వకుండా కొంచెం లిక్విడ్స్ లాంటివి అట్లా ఇస్తూ కంప్లీట్ ఒక సైలెన్స్‌లో అలా మనం మెడిటేట్ చేయగలిగితే ఒక 6 పౌర్ణమిలు చేయగలిగితే అసలు ఎందుకు మనం భూమి మీద వచ్చాము? మన పర్పస్ ఏంటి అనేది చాలా క్లియర్‌గా తెలుస్తది. ఆ తెలియడం అనేది మనకి ఇన్నర్ వాయిస్ రావడం అనే ఒక్కటే జరగదు. ఇన్నర్ వాయిస్ ద్వారా రావచ్చు. ఒక డ్రీమ్‌లో రావచ్చు. లేదా ఒక మాస్టర్ వచ్చి మనకి ఇది పర్పస్ అని చెప్పొచ్చు. లేదా ఒక బుక్ ఓపెన్ చేస్తే అది ఒక పర్పస్ అని తెలియొచ్చు. ఇలా అన్నమాట. ఎన్నో రకాలుగా మన పర్పస్‌ని నేచర్ నుంచి మనకి తెలియజేస్తది. బట్ దాన్ని మన పర్పస్ అని మనం రికగ్నైజ్ చేసే స్థాయి మనకుండాలి. సో, అలా ఒక 6 పౌర్ణమిలు చేయాలి. అప్పుడు మన పర్పస్ అర్థమవుతుంది. ఓకే జీవిత మేడం. జీవనం ఏంటి అని. యాహ్! థాంక్స్ మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? ఉన్నాము సుశీల. యాహ్! చాలా. ఎవరైనా మాట్లాడండి ప్లీజ్. కెన్ యూ హియర్ మీ? యాహ్! అవును. యాహ్! అక్క. మంచిగా ఇది 6 మనము మౌనం పట్ల పౌర్ణమి అండ్ ఆఫ్టర్ పౌర్ణమి అక్క మీది వాయిస్ కట్ అయిందక్క. మళ్ళీ చెప్పరా? ఇప్పుడు మాట్లాడండి. రాట్లేదక్క మీ నుంచి వాయిస్ మాకు. ఓకే, ఐల్ షార్ట్. ఓకే. సుశీల మాట్లాడతారా? ఆ, నమస్తే మేడం, నా పేరు సుశీల. నమస్తే మేడం. చెప్పండి. నేను ఇందులో పిరమిడ్ మెడిటేషన్ లోకి వచ్చి 1.5 year అవుతోంది. హ్మ్. అయితే నాకు రిపీటెడ్ గా ఏం జరుగుతుంది అంటే, ఏదైనా కొత్త ప్లేస్ లో వెళ్ళినప్పుడు మన యూజువల్ ప్లేస్ కాకుండా ఏదైనా వేరే ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా నాకు సఫకేట్ అయిపోతుంది, మళ్ళీ వామిటింగ్స్ అయిపోతుంది. హ్మ్. అలా దేనికి జరుగుతుంది మేడం? దాన్ని ఎలా ఇది చేయాలి? యాక్చువల్‌గా ఏదైతే ఒక న్యూ ప్లేస్‌కి గానీ, న్యూ పీపుల్‌ని కలిసినప్పుడు గానీ, ఏవైతే కొన్ని అంటే ఆ పీపుల్‌ని గానీ, ఆ ప్రదేశాన్ని గానీ ఉమ్, మనం తీసుకోలేకపోతామో, అప్పుడు ఇలాంటి ఒక సఫికేషను ఒక వామిటింగ్ సెన్సేషను అలా ఉంటుంది మేడం. అంటే మనకి ఏదైతే మనం కొంతమంది పీపుల్‌తో మింగిల్ అవుతామో, కొన్ని అంటే ఉన్న ప్లేస్‌లోనే మనం కంఫర్ట్‌గా ఉంటామో, దానికి అలవాటు పడతాం కదా ఫస్ట్. అవును. సో, ఇంకో కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త మనస్తత్వాల మధ్య ఆ కొత్త ప్లేస్‌లో చాలా మందికి ఇది ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా మీ ఒక్కళ్ళకొచ్చినే కాదిది. ఉమ్, 100లో ఒక 50 మెంబర్స్‌కి ఇది ఉంటుంది. ఒక ప్లేస్‌కెళ్ళామనుకోండి, అక్కడ అసలు వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి, బెడ్స్ ఎలా ఉంటాయి, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు, ఫస్టే మనకి లోపల చాలా క్వెషన్స్ ఉంటాయి. అవును. సో, అలా వెళ్ళినప్పుడు అక్కడ మింగిల్ అవ్వలేకపోవడము, సో, ఆ ప్రదేశంలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా లేదనుకోండి, ఇంకా ఉమ్, సఫకేషను ఇంకా లోపల అంటే ఏదో లోపల ఉండిపోయినట్టు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందనమాట. స్లోలీ మీరెప్పుడైతే ఇంకా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఇంకొంచెం అంటే వన్నెస్ అనమాట. ఉమ్, ఎక్కడున్నా గానీ, ఎలాంటి మనుషుల్లో ఉన్నా గానీ మొత్తం మమాత్మ సర్వభూతాత్మ అంటే అన్ని జీవరాశుల్లో ఉన్న ఆత్మ పదార్థము భగవత్ చైతన్యం అనే స్థాయికి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సఫకేషన్ నుంచి సో ఆ వామిటింగ్స్ నుంచి మనం బయటపడిపోతాం. స్లోలీ ఇది చాలా క్లియర్‌గా మీకు తగ్గిపోతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అన్- మీరు బాగా చదివి
ఎప్పుడైతే మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారో ఉమ్. అప్పుడు వీటి నుంచి బయటపడతాం. అంటే ఇప్పుడు మనము టూరిజం ప్లేసెస్ కి అంతా వెళ్తాం కదా, అవును. అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అన్ని ప్లేసెస్ లో అలాగే జరుగుతుంది మేడం, అన్ని ప్లేసెస్ లో. సో వన్స్ స్లోగా మీ కాన్షియస్ ఎవల్యూషన్ లో అది పెరుగుతున్నప్పుడు కాన్షియస్, సో ఇవన్నీ డైజెస్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏవైతే కొన్ని ఫియర్స్, ఏవైతే కొన్ని విన్నవి మీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయిపోయి ఉంటాయో ఇలాంటి ఉమ్. వాటికి సరిపడా ఆ ఆ ఆ ఫియర్స్ మిమ్మల్ని ఇది చేస్తాయి అన్నమాట. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీ ప్రాక్టీస్, మీకున్న ఆ విజ్డమ్ ఏదైతే మీరు పెంచుకుంటారో అప్పుడు దాని నుంచి బయటపడిపోవచ్చు ఈజీగా. అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నామంటే అంటే రెగ్యులర్ టూరిజం ప్లేస్, మనం ఏమి దాని మీద ఒపీనియన్స్ ఇలా జరుగుతుంది అని ఏమి అనుకోము కదా. మీరు ఇప్పుడు అనుకోకపోవచ్చు, మీ చైల్డ్హుడ్ నుంచి మీరు ఏమైనా విన్నావు కానీ ఇప్పుడు అసలు మనకేం గుర్తుండదు. కానీ పర్టికులర్ గా ఒక సిచ్యుయేషన్ లో మాత్రం అది అలా బయటకు వస్తుంది అనమాట, ఏదైనా ఒక సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోయింది. సో ఎవరైనా ఇలా టూరిజం ప్లేసెస్ లో ఏదైనా జరిగినప్పుడు బై చైల్డ్హుడ్ నుంచి మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరుగుతామో అవన్నీ మనకి ఒక జ్ఞానం కింద ఉంటుంది లోపల. సో అవి పర్టికులర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దానికి సరిపడా మన బాడీ రియాక్ట్ అవుతుంది, బాడీ మైండ్ రియాక్ట్ అవుతుంది. అంటే ఇది ఈ 1 year నుంచే జరుగుతోంది ఇలా. యా, అంటే ఇది ఆల్రెడీ చిన్నప్పుడు ఉంది, ఇప్పుడే కదా మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఉమ్. అవును. 1.5 year మీరు చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు అది అలా స్లోలీ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే నా ఓకే. విషయంలో ట్రైన్ ఒక్కటే జర్నీ నాకు కంఫర్టబుల్ గా ఉండేది. ఏదైనా బస్ కానీ లాంగ్ డ్రైవ్ ఏదైనా కార్లో వెళ్ళాలంటే సేమ్ మీలాగే ఉమ్. సఫికేషన్, మధ్యలో ఆ కారు చాలా చోట్ల ఆపి దిగి వామిటింగ్ సెన్సేషన్. సో ఉమ్. అప్పట్లో ఏంటంటే అక్కడ ఉన్న పీపుల్ ని అర్థం చేసుకోవడం, వాళ్ళని యాక్సెప్ట్ చేయడము, ఆ ఎన్విరాన్మెంట్ ని యాక్సెప్ట్ చేయడము, అలా స్లోగా నేర్చుకున్నాను అనమాట మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత. ఈవెన్ బెంగళూరు వ్యాలీ అప్పటికి ఇంకా ప్లేస్ ఓన్లీ శంకుస్థాపన 2003లో. ఉమ్. అప్పుడు వెళ్ళడానికి ఒకసారి డాక్టర్ జీకే, నేను, మా హస్బెండ్ కొంతమంది వెళ్ళాము. ఆ టైంలో ఎన్విరాన్మెంట్ అంటే రైల్వే స్టేషన్ నుంచి 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 70 కిలోమీటర్స్ కూడా ఇంచుమించు 10 times ఆగి ఉంటాను నేను. అసలు అర్థం కాలేదు, అప్పుడే చెప్పారనమాట నాకు ఈ విషయాన్ని సార్. అంటే నేను అప్పుడే కొంచెం ఇంట్లో నుంచి బయటికి రావడం అనమాట. పెద్దగా ఓకే. అన్ని హౌస్ వైఫ్ గా అట్లా ఇంట్లోనే పిల్లలు, ఈయన అత్తగారు మావయ్య గారు అలా వరకే గాని అలా ఉమ్. వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో వెళ్ళడం అసలు ఫస్ట్ అన్నమాట. సో చాలా కొత్తగా ఎన్విరాన్మెంట్, ఆ విషయాల్ని, అంతమంది పీపుల్ ని ఫస్ట్ టైం. బట్ అది అలా ఒక 2 years అయ్యేటప్పటికి ఇంకా అసలు పూర్తిగా అసలు మర్చిపోయాను నేను ఆ విషయాన్ని. నాకు అసలు అలా ఉంది అనే విషయాన్నే మర్చిపోయాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే. కానీ ఇది నేను ఈ కొత్త గ్రూప్‌తో ఇదేం కొత్తగా ఏమీ వెళ్ళట్లేదు. 6, 7 years నుంచి వెళ్తున్నాము. కానీ ఇప్పుడు ఇలా వామిటింగ్స్ అసలు నాకు సెన్సేషన్ కూడా కాదు. వామిటింగ్సే అయిపోతుంది. యా, సో ఇప్పుడు మీరు ప్యూర్ వెజిటేరియనా మేడం? అవును మేడం. సో మీరు వెళ్తున్న గ్రూపు? వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఓకే. సో ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అవ్వకపోయినా జరుగుతుంది. మనం ప్యూర్ ఓకే. వెజిటేరియన్ ఉండి మన సర్కిల్లో కొంచెం లో ఎనర్జీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైతే హ్మ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారో వాళ్ళకి ఏదైనా తేడా వస్తుంది అనమాట. సో ఆ గ్రూప్ని స్లోలీ మీరు పర్సనల్ గా ఒక్కొక్కరితో మాట్లాడుతూ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేయడం అలాంటివి చేసినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడిపోతారు. మీరున్న గ్రూప్ లో మీకు కొంచెం దగ్గర అంటే ఒక 10 members ఉన్నారు అనుకోండి, ఒక 1-2 members మీకు దగ్గరగా ఉంటారు. అంటే సో హ్మ్. మీకు కొంచెం క్లోజ్ గా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మీరు స్లోలీ ఈ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సో వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు హ్మ్. దానికి మీరు మెడిటేషన్ గురించి మాట్లాడడం కానీ అలాంటివి చేస్తూ ఆ గ్రూప్ లో మీ వర్క్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఓకే. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ మేడం. రేవతి గారు మాట్లాడతారా?
అన్మ్యూట్ చేసుకోండి రేవతి గారు. వినిపిస్తుందా? యా, చెప్పండి. యా. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ నేను అడుగుతున్నాను. సో చెప్పండి. పాస్ట్ అంటే డ్యూరింగ్ లాంగ్ పీరియడ్, అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉమ్, మనం హర్ట్ అవుతాం ఒక పర్సన్ బట్టి లేదా ఒక సిచ్యుయేషన్ ఆర్ సంథింగ్, ఉమ్, బట్ ప్రెసెంట్ లో దిస్ బిజీ అవర్స్ లో, బిజీ ఎన్విరాన్మెంట్ లో, for somehow will forget, okay, that situation or person or whatever, okay. సో సమ్టైమ్స్ ఏదైనా అలాంటిది ఒక ఒక ఐటమ్ చూసినా లేదా ఒక ఒక సిచ్యుయేషన్ చూసినా లేదా ఎలాంటిదైనా చూసినప్పుడు అది రీకాల్ అవుతుంది, పాస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు రీకాల్ అయినప్పుడు ఆమ్, ఆ పర్సన్ మీద కానీ మళ్ళీ అగైన్ ఓకే, ఈ ఒక అంటే ఫర్గివ్నెస్ అది రావట్లేదు మనం. అంటే ఎలా ఫర్గివ్ చేయాలి మీన్స్ అది నాకు నేనే స్పాయిల్ అవుతుంది డే, అది తెలుస్తుంది. ఎందుకంటే ఆ పాస్ట్ లోనే మైండ్ ఉండిపోయి అన్నెసరీ థింకింగ్, ఆ పర్సన్ ఇప్పుడు వరల్డ్ లో లేకపోయినా కానీ సమ్ వాట్ ఐ హర్ట్, నాకు హర్ట్ అయ్యింది ఆ టైంలో అని అది రీకాల్ అయినప్పుడు ఐ మై సెల్ఫ్ వేస్టింగ్ మై టైం ప్రెజెన్స్, పీస్ఫుల్ గా పోవడం జరుగుతా ఉంది డ్యూరింగ్ సమ్ అవర్స్ ఆర్ వన్ డే ఆర్ సంథింగ్. సో హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్? హలో, మీ పేరు రేవతి అండి? ఎస్, ఎస్ మ్యామ్. ఎన్నాళ్ళ నుంచి మీరు మెడిటేట్ చేస్తున్నారు మేడం? యా, ఒక 2 years, 2.5 years అండి. సో ఎంతసేపు చేస్తారు? అంటే నేను ఎవ్రీడే కాకపోవచ్చు, బట్ 30 minutes ఎవ్రీ వీక్ 2 to 3 times చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ మెడిటేషన్ లోకి రావాలి మేడం. మీరు ఫస్ట్ స్టెప్, ఓకే. మీరు ఆ చేసే 30 minutes లేదా 40 minutes ఆ వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలదు ఇప్పుడున్న హ్యూమన్ మెకానిజం కి. సి Okay. ఫస్ట్ రెగ్యులర్ గా మినిమం ఒక 1 hour మీరు మెడిటేట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ భావనా శక్తి అనే ఒక బుక్ ఉంటుంది, వెరీ వండర్ఫుల్ బుక్. ఆ బుక్ చదవండి. సో ఆ 1 hour మెడిటేషన్ రెగ్యులర్ గా చేస్తూ ఈ భావనా శక్తి బుక్ చదివితే విత్ ఇన్ ఒక 3 months లో మీరు ఏదైతే ఒక ప్రాబ్లమ్ ని అంత పాస్ట్ లో అంత మీరు ఏమి హట్ అయ్యారో ఆ పర్సన్ కానీ ఆ ఇన్సిడెంట్ కానీ దాని నుంచి చాలా ఈజీగా మీరు బయటపడిపోతారు. 1% కూడా మీకు ఏం గుర్తుండదు. ఓకే. ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఏ ఒక్క థింగ్ చూసినా కూడా మీకేం గుర్తురాదు. బికాజ్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ లా ఒక దాన్ని చూడడం వేరు, ఒక ధ్యానిగా చూడడం వేరు, ఒక జ్ఞానిగా చూడడం వేరు. See, ఒక కామన్ మ్యాన్ ఆలోచించే ఆలోచన విధానానికి ఒక 5 steps పైన ఉంటాం మెడిటేషన్ రెగ్యులర్ గా స్టార్ట్ చేసినప్పుడు. మెడిటేషన్ తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని ఏవైతే ఒక సాత్వికమైన ఫుడ్ లోకి వచ్చేస్తామో, సో సాత్వికమైన ఫుడ్ విత్ మెడిటేషన్ అండ్ విజ్డమ్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇంకో 5 steps పైన వచ్చేస్తాం. సో అప్పుడు మీరు ఏదైనా ఒక పర్సన్ ని కానీ ఒక పాస్ట్ ని కానీ ఒక ఇన్సిడెంట్ ని కానీ చూసినప్పుడు టోటల్ మీరు ఆ రేవతి వేరు అప్పుడు. ఓకే. సో అది బై ప్రాక్టీస్ వస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ వీక్ లో ట్వైస్ థ్రైస్ చేసే మీరు సాధనని రెగ్యులర్ గా చేయాలి. దాంతో పాటు భావనా శక్తి బుక్ చదవండి. సో 14 chapters ఉంటాయి, వండర్ఫుల్ బుక్. దాంట్లో ఫర్గివ్నెస్ కానీ, అన్కండిషనల్ లవ్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, సో ఏవైతే డివైన్ క్వాలిటీస్ మనం ఉండాలో మనకి, వాటిలో ఏ పర్సంటేజ్ మనకి లోపం ఉందో అది మీరు చదివినప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. క్లారిటీగా మనం ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ రెండు మీ క్వశ్చన్ కి బెస్ట్ సొల్యూషన్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రేవతి గారు.
సో ఎప్పుడైతే మన శక్తిని పెంచుకుంటామో ఇలాంటి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ మనం చాలా ఈజీగా బయటపడిపోగలుగుతాము కదా మేడం. 100% ఎనర్జీ అండ్ విజ్డమ్ ఆల్సో, నాట్ ఎనర్జీ ఓన్లీ అండ్ ఎనర్జీ. ఓకే మేడం, శ్వేత గారు మాట్లాడండి. ఫ్రెండ్స్, మనకి మేడం టైం మన టైం చాలా ఇంపార్టెంట్. నైస్ అండ్ క్రిస్పీగా క్విక్గా అడగండి, మేడం ఆన్సర్ ఇస్తారు. ఓకే, కమాన్. యా, షూర్ అండి. థ్యాంక్ యూ దుర్గా మ్యామ్. శ్రీదేవి మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, నా పేరు శ్వేత అండి. నేను ఒక 6 to 8 months అయింది మెడిటేషన్లోకి వచ్చి, అండ్ ప్యూర్ వెజిటేరియన్ మేము ఆల్రెడీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి ఇష్యూ వచ్చింది అనుకోండి, సో ఎప్పుడు ఇది వరకు కూడా అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వేదాన్ని కాదు, లైక్ ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ కోపాలో ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇంకా కామ్ అయ్యాను. అంటే ఓకే, మెడిటేట్ చేయాలి, మనకి సొల్యూషన్ వస్తుంది, దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనే పర్సెప్షన్లోనే ఉన్నాను. అది ఉండడం వలన ఇప్పుడు చుట్టూరా ఉన్న వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఓకే ఏంటి ఈమె ఏం పట్టించుకోవట్లేదు, ఏం ఆలోచించట్లేదు, ఇది ఇలాగ ఎలా సాల్వ్ అవుతుంది అని కంగారు పడుతూ ఉంటారు కదా చుట్టూరా, లైక్ పేరెంట్స్, హస్బెండ్, కిడ్స్ వీళ్ళందరూ. సో అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము? నేను కామ్గా ఉన్నాను, ఓకే నాకు సొల్యూషన్ వస్తుంది ఎట్ ద రైట్ టైం అనే నమ్మకం ఉంది, మెడిటేట్ చేస్తున్నాను దాని మీదన. బట్ ఇలా ఎక్స్టర్నల్ పార్టీస్ అందరికీ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము? అసలు బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడే రాదు కదమ్మా. మీ ఇంటర్నల్ చేంజెస్ వలన ఎక్స్టర్నల్ పీపుల్ కి ఎందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆఫీస్లో ఏదైనా ఒకటి ఇష్యూ వచ్చింది, నేను అది సాల్వ్ చేయాలి, దానికి కంగారు పడుతుంటే ఇప్పుడు అందరూ ఓకే ఇదేంటి అదేంటి ఇదేంటి ఎప్పుడు సాల్వ్ చేస్తే ఎప్పుడు అవుతుంది అంటే, ఓకే నేను టైం తీసుకుని నేను చేస్తున్నాను, ఐ నో అంటే అది సాల్వ్ అవుతుంది, సార్ట్ అవుతుంది అనే నాకు నమ్మకం ఉంది. బట్ ఇలా అంటే సో ప్రాబ్లం అంటే నా ఒక్కదాంది అన్నట్టు కాదు, బట్ ఎలా హౌ టు డీల్ విత్ ఎవ్రీబడి ఎల్స్ అరౌండ్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏవైతే మీ చేంజెస్ ఇప్పుడు మీరు ఏదైతే మీరు అంటే మెడిటేట్ చేయడం వల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీకు తెలిసి మీరు చేస్తున్నారో, ఇది సహజంగా జరుగుతుందా, లేకపోతే ఇలా ఉండాలి కనుక మీరు ఉంటున్నారా? అంటే న్యాచురల్‌గానే కామ్‌గా ఉంటున్నాను మ్యామ్. ఇది వచ్చిన తర్వాత ఇది కొంచెం స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ కూడా చేస్తున్నాను. సో, విజ్డమ్ తీసుకోవడం ఇదంతా నాకు కొత్త ఆహ్, అంటే సంథింగ్ న్యూ చేస్తున్నది నేను మెడిటేషన్‌తో పాటు. సో, అదొకటి యాడ్ అయింది మ్యామ్. మెడిటేషన్ ప్లస్ ఈ విజ్డమ్ తీసుకోవడం అది. సో వండర్ఫుల్. సో ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆఫీస్ లో కొలీగ్స్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు, సో వాళ్ళందరూ చాలా బాదర్ అయిపోతున్నారు, మీరు కూల్ గా ఉండి అది చేస్తాను అని మీకు తెలుసు 100%. హ్మ్. బట్ వాళ్ళు బాదర్ అయిపోతూ నువ్వేం రియాక్ట్ అవ్వట్లేదు ఏంటని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని అడుగుతున్నారు నన్ను, అవునా? కరెక్ట్. 100% యా. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆ కూల్ గా ఉండడమే మీరు వాళ్ళకి ఆన్సర్ చేయడం. సో ఇంకో 6 months అయ్యేటప్పటికి వాళ్ళందరూ మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ అడుగుతారు. ఏమైనా కొత్తగా చేస్తున్నారా? ఎందుకు అంటే, నేనేమంటానంటే, ఇప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ వచ్చారు 2001 లో మెడిటేషన్ కి. అంటే 26 years అయింది తను వచ్చి. సో 2001 తెలిసినా గానీ సిన్సియర్ మెడిటేషన్ అంటే ఎవ్రీడే ఒక 6 hours ప్రాక్టీస్ అనేది 2003 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో తనని చూసి, తన బిహేవియర్ చూసి, తనలో ఉన్న చేంజెస్ చూసి యాక్చువల్గా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాం మేము ఫ్యామిలీ మెంబర్స్. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చూసి, తనని చూసి మా బ్రదర్స్, సో తన బ్రదరు, మా తమ్ముడు వైఫ్లు, సో మా తోటి కోడలు, ఇంకా అట్లా పిల్లలు, అంటే టోటల్ ఫ్యామిలీ ఒక 20 members మేము కూడా వెజిటేరియన్ గా కన్వర్ట్ అవ్వడము, కంప్లీట్ మెడిటేషన్ లోకి రావడం జరిగింది. అంటే మనం ఎవరికి ఏమీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మనం మెడిటేట్ చేస్తూ సహజంగా, అదేమి ప్రెషర్ గా తీసుకొని చేయకూడదు. ఏ చేంజ్ అయినా కూడా మనం చేస్తున్న సాధన ద్వారా, మనం తెలుసుకుంటున్న విజ్డమ్ ద్వారా, మనలో ఉన్న లోపాలని మనం ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్లేవరే మిగతా వాళ్ళందరికీ
ఆన్సరు ప్లస్ వాళ్ళు కూడా ఈ వేలోకి రావడానికి ఒక వన్ ఆఫ్ ది వే. ఏమీ ఆన్సర్ చేయక్కర్లేదు. చాలా మీరు ఏం చేస్తున్నారో దాన్ని చేసి ఆ వర్క్ రిజల్ట్ చూపిస్తే చాలు. వాళ్ళే ఆటోమేటిక్‌గా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఆ చేంజెస్ చూసి వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు. మీరేం చేస్తున్నారు? ప్లస్ అలా ఉండడానికి వాళ్ళు కూడా ఏం చేయాలి అనే దాంట్లో వాళ్ళు ఆలోచించడం మొదలుపెడతారు. ఓకే మ్యామ్. అంటే కంటిన్యూ చేయమంటారు. అంటే రొటీన్. అంతే. అది కంటిన్యూ చేస్తూ రియల్‌గా ఆన్సర్ చేయాల్సిన చోట చేస్తారు. అక్కడ హ్మ్. సైలెంట్‌గా ఉండరు. రియల్‌గా దానికి ఏదైనా ఆన్సర్ చేయాల్సొస్తే ఆన్సర్ చేస్తారు మీరు చాలా బాగా. బట్ అన్నెసరీగా అంత ఎక్కువ మనం మాట్లాడడం అంటే మనకు తెలిసిపోతది. ఇక్కడ అన్నెసరీగా మాట్లాడకూడదు. సో, ఇక్కడ అన్నెసరీగా వినకూడదు. ఇక్కడ నేను వర్కే చేయాలి అని తెలుస్తది మనకి. ఎందుకంటే మనం చేస్తున్న ప్రాక్టీస్ గాని, తెలుసుకున్న విజ్డమ్ గాని. సో, అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకే ఆన్సర్స్ దొరుకుతాయి. కొన్నాళ్ళు పోతే ఆళ్ళు కూడా బాదర్ అవ్వరు మీ పట్ల. సో, తను చాలా స్టేబుల్‌గా ఉంది. తను చాలా జెన్యూన్‌గా చేస్తుందని వాళ్ళే ఇంకా మనల్నేమి బాదర్ అవ్వరు. మన గురించి ఆలోచించరు. ఓకే. యాహ్! ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ యాహ్! మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత గారు. అంటే ఇప్పుడు మన సాధన ఎంత పెంచుకుంటే అంత ఈజీగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలం అంటారా మేడం? సిట్యుయేషన్ హ్యాండిల్ చేయగలము. మనుషుల్ని అర్థం చేసుకునే విధానం ఎందుకంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం కాబట్టి చుట్టూ ఉన్నవన్నీ కూడా దానికి యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ ఉంటుంది కదమ్మా! ప్రతిచర్య ఉంటుంది కదా! ఓకే. సో, అందుకని ఏంటంటే అవి రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా ఒకే పౌనఃపున్యంలో జరుగుతాయి. ఓకే. ఆ సైన్స్ అంతా కూడా ఒకే ఫ్రీక్వెన్సీలో జరుగుతది. ఓకే. ఓకే. యాహ్! థాంక్స్ మేడం. వసుంధర గారు. హలో మేడం, నేను వసుంధరాని మాట్లాడుతున్నాను. చెప్పండి. మేడం, మనకిప్పుడు అంటే పదే పదే భయాలు వస్తూ ఉంటాయి కదా, దాన్ని అవును. ఓవర్కమ్ చేయడం ఎలాగా? అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక పని మీద ఉంటాం, హ్మ్. కొన్నిసార్లు ఇది అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని మనం పాజిటివ్లో ఉంటాం. మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళా ఒక డౌట్ వస్తుంది, ఇది జరుగుతుందా లేదా అని చెప్పి. సో దాన్ని ఎలాగ మనం క్లారిటీతో ఉండాలి అంటే ఒక స్టేబుల్గా మైండ్ ఎలా మనం ఉంచుకొని పాజిటివ్గా ఇది చేయాలి దాన్ని అని చెప్పి ఒక డౌట్. యాహ్! హాయ్ అమ్మా వసుంధర. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా మీరు మెడిటేషన్? నేను ఒక 4 months నుంచి చేస్తున్నాను మేడం. 4-5 రెగ్యులర్‌గా months రెగ్యులర్గా చేస్తున్నాను. వెజిటేరియనా మీరు? నాన్ వెజిటేరియన్ మేడం. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు థాట్స్, ఈజ్ ఈక్వల్ టు యాక్షన్స్, ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. అవును. మనం తినే ఫుడ్‌ని బట్టి మన ఆలోచనలన్నీ కూడా ఉంటాయి. మన ఆలోచనలు బట్టి మనం చేసే వర్క్స్, యాక్షన్స్, పనులుంటాయి. అవును. మనం చేసే పనుల్ని బట్టి ఫలితం ఉంటుందన్నమాట. అంటే డిపెండ్ అపాన్ వన్ బై వన్ ఒక చైన్ లాగే ఈ సిస్టమ్ ఉంటుందమ్మా. అవును మేడం. సో, అందుకని ఏంటంటే స్లోలీ ముందు ఫుడ్ హ్యాబిట్స్‌ని మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఎన్నో ఇయర్స్ నుంచి వాటిలో ఉన్నాం కదా! అలాంటి హ్యాబిట్స్‌లో. సో, అవును. అప్పుడు అదేమీ తెలీదు. ఇలాంటి ఒక ఫుడ్ ఇలా ఉంటుంది. ఈ ఫుడ్ నుంచి ఇవన్నీ ప్రాపర్‌గా జరుగుతాయి అన్నది మనకు తెలీదు అసలు ఇంతవరకు. అవును. సో, వన్స్ తెలుసుకున్న తర్వాత మనం ఏదైతే ఎవ్రీడే ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామో దాని నుంచే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే. సో, మన సాధన డిపెండ్. ఎందుకంటే మనం సాధన చేస్తున్నప్పుడు ఏదైతే లోపల మనం ఒక సోల్ విజ్డమ్‌ని తీసుకుంటామో ఆ సోలే గైడ్ చేస్తది నిజంగా మనం ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో. అవును. అందుకని ఏంటంటే ఆ భయాలు ఏవైతే ఉన్నాయో మీరు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు మీకున్న భయాలు అంటే భయము అని చెప్పారు కానీ భయాలు 4 రకాలుంటాయి. ఫిజికల్ ఫియర్, మెంటల్ ఫియర్, ఇంటలెక్చువల్ ఫియర్ అండ్ సోల్ ఫియర్ అని 4 టైప్స్ ఫియర్స్ ఇక్కడ. అవును. సో, అది పర్సనల్‌గా మనం మాట్లాడితే అప్పుడు మీతో నాకు అర్థమవుతుంది. అది ఏంటి ఫిజికల్ ఫియరా? మెంటల్ ఫియరా? మెంటల్ లైక్ ఫియర్ మెంటల్ ఫియర్ అన్నట్టే ఇండివిజువల్స్‌లో వస్తుంది థాట్స్‌లో వచ్చినప్పుడు. సో, మేడం. అలాంటి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. థాట్స్‌లో వస్తాయమ్మా. ఫియర్స్ అన్నీ కూడా థాట్స్‌లో ఆలోచనలో వస్తుంటాయి మనకి. అవునవును, కరెక్ట్.
అవి ఇల్యూషన్‌లో ఉంటాయన్నమాట. ఆ ఇల్యూషన్స్ అన్నీ కూడా మనకి మైండ్‌కి సంబంధించిన దానిగా తీసుకుంటాం. సో, ఇలా చేస్తే ఏంటి అంటే ఎక్కువ బుక్స్ చదవడం. మైండ్ ఫియర్‌కి యొక్క సొల్యూషన్ ఏంటంటే విగరస్‌గా బుక్స్ చదువుతూ సాధనని పెంచుతూ వెళ్ళినప్పుడు ప్లస్ సజ్జన సాంగత్యం. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళతోని ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వినడం చేయాలి. ఓకే. చేసినప్పుడు ఆ ఫియర్స్ నుంచి మనం బయటపడిపోతాం. అంటే కొంత లిమిటెడ్ నాలెడ్జ్, పరిమితమైన జ్ఞానం ఉండడం వల్ల ఈ భయాలన్నీ కలుగుతాయన్నమాట. అంటే మనకి మనమే ఊహించేసుకుంటాం కొన్ని. కొన్ని ఎవరైతే కొంచెం మిడిమిడి జ్ఞానంతో చెప్తారో దాన్ని కూడా మనం స్టోర్ చేసుకుంటాం లోపల. సో అందుకని అవును. ఏంటంటే దానికి సరిపడా రైటియస్ ఇన్ఫర్మేషన్ ఒక రైట్ పర్సన్ తో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని మన ఎనర్జీ లెవెల్స్ ని మనం పెంచుకుంటూ రైటియస్ ఫుడ్ ని మనం తీసుకుని ట్రావెల్ చేస్తే ఆ అన్ని భయాల నుంచి మనం బయట అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చూసామనుకోండి దాని గురించి ఒకళ్ళు ఇది చెప్తారు, ఒకళ్ళు అది చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకేదో చెప్తారు. సో అవును. మనకేది కరెక్ట్ అనేది మనం ఇది తీసుకొని ఒక పాజిటివ్ వేలో మనకి ఉండాలి ఏది అని చెప్పి. కావాలో ముందు తెలియాలి అంటే మనం అది ఏది రైటో అన్నది మనకు తెలియాలి కదరా. అవును. యా ఏది తెలియాలో మనకి ఏది రైటో మనకి తెలియాలి అనుకున్నప్పుడు మనం కొంచెం అన్నింటి పట్ల ఆ జ్ఞానం కలిగి ఉండాలి కదా. అవును. సో అందుకని ఏంటంటే మీరు చేసే ఆ రెగ్యులర్ మెడిటేషన్ లో ఇంకొంచెం పెంచి మీ ఫుడ్ హ్యాబిట్స్ చేసుకుని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాగో చేస్తున్నారా, మీరు స్పిరిచువల్ హ్యాబిట్స్ కోర్స్ ఏమైనా చేస్తున్నారా? కోర్స్ ఏం చేయట్లేదు మేడం. జస్ట్ పత్రిజీ సార్ వీడియోస్ అవి వింటూ నార్మల్ మెడిటేషన్ దుర్గా ఇప్పుడు రోజుకి చేపిస్తారు కదా, అది జస్ట్ వింటాను అంతే. అలా అయితే కనుక పత్రిజీ వీడియోస్ లో సాహసం అనే ఒక వీడియో ఉంటుంది మేడం, ఆడియో దొరికితే అది వినండి. ఓకే. సాహసం అని ఒక మంచి ఆడియో ఉంటుంది, అది వినండి. ఓకే. కొడితే ఆడియోస్ లో. ఓకే ఓకే. ఓకే మేడం. యా, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇక్కడ ఇలాగ ఫుడ్ కోసం వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ మేడం. ఎగ్ కూడా ఆ, తినకూడదా? అంటే అందరు జనరల్ క్వశ్చన్ లాగా అడుగుతున్నాను మేడం. నేను తినట్లేదు బట్ ఈవెన్ ఏంటంటే కేక్స్ కూడా తినకూడదు దుర్గా, నాట్ మేడం. ఓన్లీ ఎగ్. కేక్ కూడా తినకూడదు, మ్మ్. కేక్స్ కూడా తినకూడదు. అంటే ఎగ్ వెజిటేరియన్ డైట్ అని అట్లా మ్మ్. ఆ చెప్తూ ఉంటారు కొందరు. బట్ అసలు ఏమి అంటే సార్ అయితే ఒకసారి డయాస్ మీద మష్రూమే అనౌన్స్ చేశారు తినకూడదు అని, బద్రి మ్మ్. సార్ అయితే. ఓకే. అంటే ఫస్ట్ లో అయితే కొంచెం చాలా హార్ష్ గా చెప్పేవారు, ఈవెన్ దో అట్లా కొట్టి కూడా చెప్పేవారు అనమాట పత్రి సార్ అయితే. మ్మ్. తర్వాత మేము అలా మానేసినప్పుడు ఇంకా అట్లా ఎగ్ అని కానీ కేక్ అని కానీ అట్లా ఏం అనుకోలేదు, ఆ క్వశ్చనే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మ్మ్. టైంలో. మ్మ్. పూర్తిగా కేక్స్ కూడా ఇంకేమి అవన్నీ అవాయిడ్ చేసాం, మ్మ్. ప్యూర్ వెజిటేరియన్ అంతే. అంటే మన శక్తి తగ్గిపోతుందా మేడం? మామూలుగా అసలు ఏమవుతుంది అక్కడ తెలియాలి కదా మేడం, అది క్లారిటీగా మాకు అది. అంటే హింస అనేది చేసి మనము అంటే అన్ని శాస్త్రాల్లో కూడా ఏదైతే హింస ప్రవృత్తితో కూడిన ఆహారాన్ని మనం తీసుకుంటామో, మ్మ్. ఏదైతే కైవల్యము, మోక్షము, ముక్తి, ఆత్మ సాక్షాత్కారం అనే ఒక పెద్ద పెద్ద ఇవి మనం చెప్పుకుంటున్నామో వాటికి ఇవన్నీ కూడా ఆటంకం అవుతాయి. మ్మ్. హింసా ప్రవృత్తితో కూడినవన్నీ కూడా నువ్వు ఈ హింస చేసి నువ్వు ఎన్ని ఆ పురాణాలు చదివినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత ఆత్మశాస్త్రం తెలుసుకున్నా నువ్వు ఆ స్థితికి చేరలేవు అని శాస్త్ర సమ్మతంగా ఉంది. ఎంతో మంది యోగీశ్వర్లు చెప్పారు, ఎంతో మంది ఎన్లైటన్ మాస్టర్స్ చెప్పారు. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్కారం అండి. నా నమస్తే. క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా వెళ్తాం కదా, ఉమ్, ఆ, ఎక్కడికన్నా అంటే ఇప్పుడు జనాల మధ్యలో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా నెగిటివిటీ ఆ కైండ్ లో ఉన్నప్పుడు ఉమ్, అది ఆ, మనకి ఇట్లా అంటే మనకి ఆ బిహేవియర్ లేకపోయినా ఆ టైప్ థాట్స్ లేకపోయినా ఎందుకో ఆ ఉమ్. సర్కిల్లోకి వెళ్ళినప్పుడు మనది ఆ స్వభావం కాకపోయినా అది మనకు అంటుకుంటది కదండి. ఇది మీరు ఒప్పుకుంటారా?
కొంచెమన్నా చేంజ్ వస్తది. లైక్ సావాస దోషం అంటారే అట్లా. తెలిసినా కూడా ఆహ్, అలా కొంచెమన్నా అది అంటుకొని కొంచెం చేంజ్ కనిపిస్తది. బిహేవియర్‌లో ఆర్ మాటలో. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? అట్లని అందరిని వదిలేసి ఒక చోటైతే ఉండలేం గదా! ఒకటే రూమ్‌లో అట్లా. అంటే ఎంత నెగెటివ్ మధ్యనున్నా కానీ, అదేది మనల్ని అంటుకోకుండగా, మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉంట ఉండగలమంటారా 100%? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గాడ్ కాన్షియస్ రీచ్ అయిపోతే అలాంటి సిచ్యుయేషన్సే జరగవు. బేసిక్‌గా ఫస్ట్ స్టెప్. ఒకవేళ ఆ గాడ్ కాన్షియస్ ని ఆ డివైన్ ని అర్థం చేసుకునే ఒక మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ తోనే ఆ ఉన్న సిచ్యుయేషన్ అంతా మారిపోతుంది. ఎంత నెగటివ్ సిచ్యుయేషన్ అయినా. లేదు ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాము, అలాంటి సిచ్యుయేషన్స్ మనకి ఎదురవుతున్నాయి అంటే ఆ సిచ్యుయేషన్స్ లో ఉన్నా మీరు మీరుగా ఉండడమే కదా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఒక మూలన కూర్చోక్కర్లేదు. ఎక్స్టర్నల్ గా మీరు వాళ్ళతోనే ఉంటారు కానీ ఇంటర్నల్ గా మీరు విట్నెస్ గా ఉంటారు. అది అసలు అది మంచా చెడో అన్న వాటి రెండింటిని దాటిపోయి ఉంటాం. హుహు. ఓహ్! అంటే ఊకే సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి అంతే. లోపల బయట మీరు ఒక కామన్ మ్యాన్ లాగే, ఎందుకంటే సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఒక 10 మందితో మీరు వెళ్ళినప్పుడు మీరు ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు కదా. సో హ్మ్. ఏదైతే ఉన్నారో ఆ 10 మందితో ఉంటారు కానీ ఎక్స్టర్నల్ గానే మీరు చూస్తూ ఉంటారు కానీ అసలు ఇంటర్నల్ గా ఆ విషయమే మనల్ని తాకదు. అది హ్మ్. ఎనర్జీ కొంచెం కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా అప్పుడే అన్ని అయిన వాళ్ళకైతే అది అది చాలా పెద్ద విషయంగా దాన్ని ఎలా తీసుకోవాలని కానీ అనిపిస్తది కానీ స్టార్టింగ్ అయితే ఫ్లక్చుయేషన్ కైండ్ లాగానే ఉంటదండి? లైక్ 100% 100% ఉంటుంది. ఓకే. ఫ్లక్చుయేషన్ ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేయాలో తెలీదు. అసలు ఏంటి ఇలా వచ్చామని అనిపిస్తది. అసలు మనం అలా అయిపోతామేమో అని ఒక క్షణం అనిపిస్తది. బోల్డ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. హుహు. హ్మ్. స్లోగా అది తగ్గి స్టెబిలిటీ వచ్చి ఇంకా ఎంత ఏమున్నా ఇంకది మనకంటదు. అంతే కదా! అదే నిష్కామ కదండీ? కర్మయోగం. హుహు. అంతే నిష్కామ కర్మ యోగంలో అదే కదా చెప్తాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అర్జునుడికి అంటే మానవ కష్ట సుఖాల్లో కలిమిలేముల్లో నీ ప్రజ్ఞ స్థితంగా ఉండడమే స్థిత ప్రజ్ఞత. ప్రజ్ఞ అనేది పుట్టిన ప్రతి ప్రాణికి భూమి మీద ఉంటుంది. బట్ ఆ ప్రజ్ఞ అనేది విశేషమైన జ్ఞానంతో ఎప్పటికప్పుడు దైవత్వపు సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు అన్నీ కూడా ఒక ఈక్వల్ సమస్థితికి రావడం అనేది జరుగుతుంది. అంటే అన్నింటికి మనం విట్నెస్ గా ఉంటాం అన్నమాట. కొంతకాలంలో అన్నింటికి స్పందిస్తాము, కొంతకాలం అవే మనం అయిపోతాము, కొంతకాలం అయ్యేటప్పటికి బాగా ఆల్మోస్ట్ అన్ని అర్థమయ్యే స్థాయికి వచ్చేటప్పటికి అన్నింటినీ సమస్థితిలో తీసుకోవడం వస్తుంది. ఇంకా కొంత సాధన పెరిగేటప్పటికి నిష్కామ కర్మయోగంలో అసలు ఏది లోపలికి వెళ్ళదు. అది స్టెప్ బై స్టెప్ జరుగుతది. హుహు. ఓహ్! యాహ్! దీనికంతా ఒకటే అంటే లైక్ రెగ్యులర్ మెడిటేషన్, బుక్ రీడింగ్, సజ్జన సాంగత్యం. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అవి కదా! తెలుసుకుంటున్న జ్ఞానాన్ని సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ లోకి వచ్చేయాలి. మీరు ఏదైతే జ్ఞానం తెలుసుకుంటున్నారో బుక్ ద్వారా గానీ, సో ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ద్వారా తెలుసుకుంటున్న ఇన్ఫర్మేషన్ గానీ, మీరు చేస్తున్న సాధనని బట్టి ఆ సిచ్యుయేషన్ మీ ఎదురుగా వచ్చినప్పుడు దాని అప్లికేషన్ ఓకే. ఈ సిచ్యుయేషన్ లో ఎలా ఉండాలి అని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో అది అక్కడ మీరు అప్లై చేయాలి. చేసినప్పుడే మీరు 10%, 20%, 50% ఎంత అప్రోచ్ అవుతున్నారు, ఎంత మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇక్కడ ఆచరణలోకి తీసుకొస్తున్నారు అన్నది అర్థమవుతది. మళ్ళీ రిపీటెడ్‌గా ఆ సిట్యుయేషన్ అదే ఒక 3 టైమ్స్ మీరొచ్చేటప్పటికి అక్కడ మీరు ఏం నేర్చుకోవడానికి ఆ సిట్యుయేషన్ కోయిన్సిడెన్స్‌గా మీ ముందుకొచ్చింది. సో, అక్కడ మీరేం పరిపూర్ణంగా తెలుసుకున్నారో అన్న దాని మీదే మీ తాలూకా ఎన్‌లైట్‌మెంట్ ఆధారపడి ఉంటుంది. హుహు. అర్థం చేసుకోవడం అయితే. హుహు. ఓకే థ్యాంక్ అండి. యూ సోమన గారు. థ్యాంక్ యూ అండి. సూపర్. థాంక్స్. సూపర్. ధ్యానం జ్ఞానం రెండిట్లిని పట్టుకొని అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. యాహ్! మధు గారు మాట్లాడండి. నమస్కారం మేడం. మీరు నమస్తే. ఇందాక ఫియర్స్ గురించి మాట్లాడారు కదా! లైక్ వసుంధర గారు అడిగినప్పుడు. అంటే నాకు చిన్న డౌట్ ఏందంటే లైక్ డెత్ అంటే ఎవరికైనా ఫియరే ఉంటుంది. ఐ నో. అంటే సమ్ క్లోజ్ రిలేటివ్స్ ఇలా డెత్ అయినప్పుడు లైక్ నేను అలా థింక్ చేస్తూ ఉండిపోతున్నా. అంటే కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సమ్‌టైమ్స్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ వాట్ విల్ హ్యాపెన్?
అన్నట్టుగా ఉంటుంది. మీరు ఏదైనా బుక్ సజెస్ట్ చేస్తారా? అంటే లైక్ ఆ ఫియర్స్‌ని అవుట్‌కమ్ ఒక్కసారి క్లారిటీగా మీ క్వశ్చన్ నాకు ఒకసారి సరిగ్గా వినిపించలేదు. ఇంకొకసారి అడగరా? యాహ్! అంటే డెత్ అంటే ఫియర్ ఉంటుంది కదా మేడం. సో, అవును. ఎవరైనా ఇలా క్లోజ్ రిలేటివ్స్ కానీ అలా డెత్ అయినప్పుడు సమ్‌టైమ్స్ నేను ఆ థింకింగ్‌లోకి వెళ్ళిపోతున్నాను. అంటే కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో, ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ జస్ట్ వాంట్ టు నో లైక్ అంటే వెళ్ళిపోయారు. ఆ సోల్ అంటే ఎలా పయనిస్తుంది ఆ తర్వాత అవన్నీ అంటే జస్ట్ ఒక క్వెషన్ మార్క్ వస్తుంది. ఆ ఫియర్స్‌ని ఎలా అవుట్‌కమ్ చేయాలి? అంటే ఎలా నేను ఓవర్‌కమ్ చేయాలి అనేది ఏమైనా బుక్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? యాహ్! సజెస్ట్ చేస్తాను. ఎప్పటినుంచి మీరు ధ్యానం చేస్తున్నారు? నేను 1 ఇయర్ అవుతుందండి. సో, 'యూ ఫర్ ఎవర్' బుక్ ఏమైనా చదివారా? లేదండి చదవలేదు. సో, ఫస్ట్ ఆ బుక్ చదవండి. 'యూ ఫర్ ఎవర్' మరణం లేని మీరు, ఆథర్ లోబ్సాంగ్ రాంపా. ఓకే. ఆ బుక్ అంతా చదివేసినప్పుడు చదువుతున్నప్పుడు కూడా మీకేమైనా లోపల ఆహ్, అంటే క్వెషన్స్ గాని, సంహౌ ఈ పాయింట్ నా కోసమే రాసిపెట్టున్నది అని గాని, అట్లా అంటే అందులో ఏంటంటే టోటల్ మీరు ఇదై ఉన్నారు అని చెప్పి ఒక యాస్ట్రల్ ట్రావెల్ దగ్గర నుంచి, ఒక టెలిపతి దగ్గర నుంచి, ఒక ఆరా దగ్గర నుంచి అన్ని విడివిడి పార్ట్స్‌గా ఉంటాయి. ఓకే. ఆ టోటల్ అంతా కలిపి మీరు అని చెప్పి ఆథర్ కన్వే చేస్తాడు. అవి రాసుకొని ఉంచి అప్పుడు మీరు పర్టిక్యులర్‌గా ఒక సీనియర్ మాస్టర్‌ని అడిగి తెలుసుకుంటే ఇంకా అర్థమవుతుంది. ఆ బుక్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అప్పుడు నన్ను కన్సల్ట్ చేయండి మేడం. ఓకే. 'మరణం లేని మీరు' కదా మేడం అన్నది? యూట్యూబ్‌లో యెస్. ఉందా మేడం అది? ఆహ్, ఉండొచ్చు మేడం నాకు తెలిసి. ఉండొచ్చు. ఆహ్, మరణం యాహ్! లేని. ఉందండి. నేను ఉందా పంపిస్తాను అండి? మీకు. ఓకే. దుర్గ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా ఒకవేళ కనిపించకపోతే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్‌డే దుర్గ గారు. థాంక్స్. యాహ్! మంజుల అక్క ప్లీజ్ అడగండి. Yeah. Can you hear me? Okay. పేరు మంజుల అండి. ఇది చేస్తున్నా. నేను నాన్ వెజ్ అక్క ఎందుకో మీ సైడ్ నుంచి కట్ అయిపోతూ వస్తుంది. కట్ అవుతుందా? ఎందుకో హ్మ్. ఇప్పుడు ఏమైనా మాట్లాడండి. యా యా నేను వెజిటేరియన్ టర్న్ అయినాను. నాన్ వెజ్ తినట్లేదు, ఎగ్ తినట్లేదు, నాన్ వెజ్ బంద్ చేసిన. బట్ మీరు ఇందాక మనకు వచ్చింది కదా, దాంట్లో ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ అది తినొచ్చా? తింటే ఏమైతుంది? అది కొంచెం క్లారిఫై కావాలండి నాకు. యాహ్! మేడం. మంజుల మేడం. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యాహ్! నమస్తే. ఉల్లిపాయ అసలు అలా ఏం లేదు. తినొచ్చు మేడం. మనందరం ఉల్లిపాయ తింటున్నాం. అల్లం తింటాము. వెల్లుల్లి మాత్రం తినడం లేదు మేడం. ఎందుకంటే వెల్లుల్లి ఫిజికల్లీ డాక్టర్స్ అందరూ ప్రిస్క్రైబ్ చేసి హెల్త్ రీత్యా తినమని చెప్తారు. బట్ పత్రి సార్ మాత్రం వెల్లుల్లి ఆధ్యాత్మికత ప్రయాణంలో అది ఒక అవరోధంగా చెప్పారనమాట. అంటే స్పిరిచువల్ జర్నీలో మనం పై మెట్టుకు ఎదగడానికి వెల్లుల్లి మనకి ఆ గ్రోత్‌కి అడ్డమవుతుంది. అందుకని వెల్లుల్లి మానేయమని చెప్పారు. మేమందరం మరి అప్పటినుంచి ఆ 24 ఇయర్స్ నుంచి వెల్లుల్లయితే తినట్లేదు. నార్మల్‌గా అల్లం పేస్ట్ ఏస్తాను నేను కర్రీస్‌లో. ఆనియన్ వాడతాను మేడం. ఓకే. ఓన్లీ ఎల్లిపాయ వాడొద్దు. అంతేగాని అల్లం అయితే వాడుకోవచ్చు. అల్లము, ఉల్లిగడ్డ. ఓకే. యెస్. ఓకే. ఓకే. థాంక్స్ అండి. యాహ్! థాంక్స్ అక్క. హర్షిత ప్లీజ్. హాయ్ మ్యామ్. నేను హర్షితాని. యాహ్! హర్షిత. మ్యామ్ నాకొక క్వెషన్ మ్యామ్. 'యూ ఫర్ ఎవర్' బుక్ చదువుతున్నాను. అయితే అందులో నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఆహ్, ఎలక్ట్రిసిటీ అనేది లైక్ మూవ్ అవుతా ఉంటది కదా! లైక్ ఎలక్ట్రాన్స్ లైక్ మూవ్‌మెంట్ యాటమ్స్ వాటెవర్ న్యూట్రాన్స్ అవన్నీ. అది ఇప్పుడు హై వైబ్రేషన్‌లో మూవ్ అవుతా ఉంటది. లో వైబ్రేషన్‌లో మూవ్ అవుతా ఉంటది అంటారు. అంటే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు హై వైబ్రేషన్‌లో ఉంటాం. ఇప్పుడు కొంచెం సాడ్‌గా అట్లా ఉన్నప్పుడు లో వైబ్రేషన్‌లో అట్లా. నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ఈ వైబ్రేషన్‌కి ఎలా రిలేటెడ్? అంటే ఇప్పుడు మన ఫీలింగ్‌ని బట్టి మన బాడీలో ఎలక్ట్రాన్స్
అవి స్లోగా మూవ్ అవుతే మనం లో వైబ్రేషన్లో ఉంటాం, ఫాస్ట్గా అట్లా మూవ్ అవుతే హై వైబ్రేషన్లో ఉంటాం. సో ఇప్పుడు మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్కిను వీటికి అసలు ఎలా రిలేట్ అయ్యి ఉంటుంది మ్యామ్? హాయ్ హర్షిత. యాక్చువల్గా హ్యాపీనెస్ వచ్చినప్పుడు హై వైబ్రేషన్, సాడ్ ఉన్నప్పుడు లో వైబ్రేషన్ అట్లా ఏం ఉండదు. ఏదైతే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటే ఏదైతే ఒక సైంటిఫికల్ ఇవి సెల్స్ ఉన్నాయో అవి స్పందించడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే నీలో ఆ ఎమోషన్స్ అనేవి హై పిచ్కి వెళ్ళినప్పుడు మనలో ఉన్న శ్వాస రెస్పిరేటరీ సిస్టమ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. నువ్వు ఏదైతే ఒక కాన్స్టెంట్ గా చాలా నార్మల్ గా మాట్లాడడము, లేకపోతే ఆ ఫీల్ ని నువ్వు స్పందించకుండా నార్మల్ గా ఉంటావు, అప్పుడు ఆ గ్రాఫ్ ఇలాగా సమాంతరంగా ఉంటుంది. ఓకే. సో ఆ హై పిచ్ వెళ్ళిపోయి మనతో మనం ఉండకుండా ఆ సిచ్యుయేషన్ మనం అయిపోయి అక్కడ పూర్తి పరిమాణంలో ఏదైనా ఒక యాంగర్ కానీ, ఈగో కానీ, లేదు నేను చెప్పిందే కరెక్ట్ 100% అనే ఒక దీంట్లో ఆ పిచ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆ వేవ్ లెంత్ అంటే ఆ తరంగాలు తాలూకా ఫ్రీక్వెన్సీ చాలా అప్ అండ్ డౌన్స్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎలా అయితే ఇప్పుడు ఒక ఈసీజీ తీసినప్పుడు ఒక హార్ట్ కి గ్రాఫ్ ఉంటుందో అట్లా. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అసలు చాలా హ్యాపీగా ఉన్నాము అంటేనే చాలా సమాంతరంగా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటుంది గ్రాఫ్. ఇప్పుడు ఆ హై పిచ్ లోకి వెళ్ళిపోయి ఆ అడిషడ్ వర్గాల్లో ఏదైతే ఆ ఎమోషన్స్ తారా స్థాయిలో ఉంటాయో అప్పుడే గ్రాఫ్ చాలా హై పిచ్కి వెళ్ళి డౌన్ అవుతూ ఉంటుంది. సో సో అక్కడే రెస్పిరేటరీ సిస్టము ఒక నిమిషానికి మనకి ఒక 16 సార్లు మనం శ్వాస తీసుకోవాలంటే అప్పుడు ఒక 50-60 టైమ్స్ అయిపోతుంది శ్వాస. కానీ ఏంటంటారంటే పెద్దలు మనకి బాగా అలాంటి మూడ్ లో ఉన్నప్పుడు ఏది డెసిషన్ మేకింగ్ ఉండకూడదు, ఎందుకంటే ఆ టైంలో అసలు నువ్వు కాదు. సో నిదానంగా ఉన్నప్పుడు, స్టేబుల్ గా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకోగలగాలి. ఓకే. ఓకే. యా ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్షిత. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? రమేష్ గారు. ఐ హావ్ వన్ క్వశ్చన్, మంజుల హియర్. యా, అయితే ఇప్పుడు మనము మెడిటేషన్ చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ గా పెట్టి కూర్చోవాలా మేడం? అంటే ఫస్ట్ అంటే కూర్చుంటాం కదా మేడం, ఫస్ట్ కూర్చునేటప్పుడు మనం స్ట్రైట్ గా పెట్టి కూర్చుంటాము, పోస్చర్ కరెక్ట్ గానే ఉంటది. వన్స్ కూర్చుని మనం ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకా బాడీ ఎట్లా బెండ్ అయినా గానీ, రౌండ్ గా తిరిగినా గానీ ఏమీ సంబంధం లేదు. ఫస్ట్ కూర్చునేటప్పుడు స్ట్రైట్ గా కూర్చుంటాం అంతే. అండ్ ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఫస్ట్ మెడిటేషన్ చేసి నాకు బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుండే. ఇప్పుడు నేను 1.5 year నుంచి చేస్తున్నా కదా మేడం, నాకు ఇప్పుడు లైక్ బాడీ అంతటి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు అవుతుంది. ఈజ్ దట్ ద వే? నాకు అర్థం కాలేదు, అది మీరేమన్నా క్లారిఫై చేయగలుగుతారా? మ్యామ్ నాకు ఇంకొకసారి రిపీట్ చేయరా క్వశ్చన్ ఇంకొకసారి? యా, లైక్ నేను 1.5 year నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే ఫస్ట్ నాకు ఐ థింక్ మై ఫోన్ ఈజ్ నాట్ గివింగ్ కరెక్ట్ సిగ్నల్స్. ఓకే, అయితే ఫస్ట్ నాది బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుండే. ఇప్పుడేమో బాడీ అంతటి నుంచి ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. అందరికి అట్లనే అవుతుందా, నాకు ఒక్కదానికి అట్లా అవుతుందా? నాకు కొంచెం అక్కడ ఒక క్వశ్చన్, అది దానికి క్లారిఫై చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, లోపల బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుందనే ఒక ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. సో దాని తర్వాత ఇప్పుడు మీకు బాడీలోనే ఎనర్జీ పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారా? అవునండి, బాడీ నుంచి లైక్ బయట నుంచి బాడీలోకి వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నారు కదా మంజుల గారు? అవును అవును, అది ఫస్ట్ ఏమో బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుండే వెన్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ మెడిటేషన్. బట్ ఇప్పుడు నాకు బ్రహ్మరంధ్రం నుంచి రాకుండా లైక్ బాడీ అంతటి నుంచి, లైక్ ఎస్పెషల్లీ అప్పర్ బాడీ నుంచి, లైక్ భుజాల నుంచి అట్లా
ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ నుంచి, ఒకసారి రైట్ సైడ్ నుంచి అట్లా వస్తున్నట్టు అనిపిస్తుందండి. వస్తుంది యాక్చువల్గా అనిపిస్తుంది. అది ఇట్ ఈస్ ఐఎమ్ గెటింగ్ దట్ కాస్మిక్ ఎనర్జీ. 100% అలా అవ్వచ్చు. అదేమీ ఇది కాదు మేడం. అలా అందరికీ అవుతుంది. చాలా మందికి అవుతుంది. మీ ఒక్కళ్ళకి అని కాదు. అదే నాకు అంటే దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, రైట్? ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. అట్లా దట్ జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై ఫ్రమ్ దట్ అన్నట్టు. అలా అవుతూ ఉంటుంది. ఓకే, యా, ఓకే అండి. అంటే ఏంటి మేడం, శక్తి బ్రహ్మరంధ్రం తోటే కాకుండా పక్క నుంచి అన్ని వైపుల నుంచి కూడా తీసుకుంటాం మేడం. సో బ్రహ్మరంధ్రం నుంచే వస్తుంది అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ దుర్గా. ఫస్ట్ శ్వాస మీద ధ్యాస ఫస్ట్ స్టెప్. సో దాని తర్వాత చిత్తవృత్తి నిరోధం అంటే మన మైండ్ లో ఉన్న చిత్తము అంటే మైండ్, వృత్తులు అంటే థాట్స్. సో అవన్నీ కూడా అలా బయటికి వచ్చేసి ఫ్లో అయిపోయి ఒకానొక స్టేజ్ లో మనం అట్లా అంటే శూన్యంగా ఉంటాం, ఏమీ లేకుండా. సో ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అనమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది బ్రహ్మరంధ్రం నుంచి అవ్వచ్చు, బాడీలోంచి అవ్వచ్చు, వేరెవర్ ఇట్ మేబీ, ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు. అది థర్డ్ స్టెప్. ద ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆ ఏదైతే ఎనర్జీ లోపలికి వెళ్తుందో అది నర్వస్ సిస్టమ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఫోర్త్ స్టెప్ నాలి మండలం శుద్ధి జరుగుతుంది. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, దివ్య చక్షు ఉత్తేజితం అవ్వడం. ఎప్పుడైతే మోర్ అండ్ మోర్ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటామో మనలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా ఒక్కొక్కటి క్లియర్ అవ్వడం వలన సో నర్వస్ సిస్టమ్ అంతా ప్యూరిఫికేషన్ అంటే ఎమోషనల్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిఫికేషన్ అవ్వడం వలన థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడి నుంచైనా ఎనర్జీ బాడీ వైబ్రేట్ అవుతుంది అనమాట. సో మనం చెప్పేది ఏంటంటే బాడీ వైబ్రేట్ అవుతుంది. అప్పర్ బాడీ నుంచి అంటే సో నెక్ దగ్గర నుంచి ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి బాడీ వైబ్రేట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రమేష్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. హాయ్ శ్రీదేవి మేడం, నా పేరు రమేష్ అండి. నేను లాస్ట్ 5-6 years నుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. సో నేను జనరల్గా అబౌట్ an hour చేస్తాను డైలీ. సో సమ్ టైమ్స్ ఐ డూ లైక్ మోర్ దెన్ an hour, 2 hours, 3 hours అట్లా, బేస్డ్ ఆన్ టైం అవైలబిలిటీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, సో డిజైన్ యువర్ డెస్టినీ అని ఐ థింక్ నేను బాగా నమ్ముతాను దాన్ని. సో whenever I think, when we come here, so we already designed our destiny అని. సో ద ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ మధ్య ఐ థింక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఐఎమ్ కన్సిడరింగ్ ఇన్ ద సేమ్ వే, అండ్ ఐ థింక్ ఐ కెనాట్, ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఫుల్లీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆల్సో ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దట్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ఫుల్లీ. సో వెనెవర్ దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్, నేనేమనుకుంటున్నానంటే అంటే అలా అనిపిస్తూ ఉంటుంది నాకు, ఏ దట్ ఈస్ యువర్, యూ డిజైన్ దట్ వన్, యూ, సో దట్స్ వై యూ నో నీడ్ టు వరీ, దట్ ఈస్ దేర్ యువర్ పాత్ ఆల్రెడీ, అండ్ ఈవెన్ సక్సెస్ ఆల్ ద సేమ్ థింగ్. యా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది సమ్ టైప్ ఆఫ్ వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నా ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ థాట్స్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ స్టేట్ అన్నమాట. మీరున్న స్టేట్ అయితే వెరీ గుడ్ స్టేట్. బట్ ఆ వర్డ్స్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, అసలు మనకి ఆ స్పిరిచువల్ వరల్డ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ ఏమి ఉండదు సార్. ఆ రెండు వర్డ్స్ ఉండవు, లెర్నింగ్ అండ్ హ్యాపీనెస్. హలో, ఓకే, యా హియరింగ్. లెర్నింగ్ నేర్చుకోవడము, నేర్చుకున్న జ్ఞానంతో ఆనందంగా ఉండడం మాత్రమే ఎత్తి మీద ఉంటుంది, కానీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి ఉండవు స్పిరిచువల్ వరల్డ్ లో నేను చెప్పింది. సో ఫిజికల్ వరల్డ్ లో ఎవ్రీ మినిట్ ఆ రెండింటితోనే ఉంటుంది లైఫ్ అంతా పోటీ. యా అది కరెక్టేనేమో, కానీ ఐ థింక్ ద సొసైటీ వి లివ్ ఇన్, రైట్? సో ఐ థింక్ లిటిల్ డిఫరెంట్. స్పిరిచువల్ వరల్డ్ లో మాత్రం ఎప్పుడు కూడా లెర్నింగ్ అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని మనము తీసుకున్నాము అంటే అక్కడ లెర్నింగ్, ఏం నేర్చుకోగలుగుతున్నాము, సో ఆ నేర్చుకున్న దాంతో ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది మాత్రమే ఉంటుంది. సో మీరు అలా వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం అనేది ఏమి ఉండదు సార్. ఇది ఒక స్టేట్ అంతే, మళ్ళీ మీరు నార్మల్ గా అయిపోతారు. ఒకనొక స్టేట్ లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చేస్తుంది సోల్. ఆ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు మీరున్న స్టేట్ ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. మళ్ళీ మీరు ఇంకొంచెం విజ్డమ్ తీసుకుని ఇంకో కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఈ స్టేట్ నుంచి మీరు మళ్ళీ బయటకు వచ్చేస్తారు, ఇంకో స్టేట్ లో ఉంటారన్నమాట. సో ఆ విధంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, ఓకే సార్.
థ్యాంక్స్ రమేష్ గారు. అనుపమ గారు ఒక్కసారక్క మంజులక అనుపమ గారు మాట్లాడండి. అయ్యా! 2 క్వెషన్స్ అండి. ఫస్ట్ క్వెషన్ వచ్చి మెడిటేషన్ మనము కింద కూర్చొని సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. లేదంటే మనం ఇట్లా చైర్‌లో గాని అలా గూడా చేయొచ్చు కదండీ! అంటే ఏదన్నా ఎనర్జీ రిసీవింగ్‌లో తేడా ఉంటుందా? నాకు నేచురల్‌గా ఏంటంటే ఏమి చెప్పండి. తేడా ఉండదు మేడం. వేర్ ఎవర్, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్ యూ కెన్ డూ సిట్ అండ్ డూ మెడిటేషన్ మేడం. ఎక్కడైనా కూర్చోవచ్చు. అది కూర్చునే ఆసనంతో ఏమీ సంబంధం లేదు. మీరు కూర్చునే పోస్చర్ మీకు కంఫర్ట్‌గా ఉందా లేదా ఎనఫ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక క్వెషన్ మ్యామ్. ఇది స్పిరిచ్యువల్ టాబ్లెట్ కోర్స్ గురించి గూడా కొంచెం చెప్తారా మ్యామ్? అంటే ఇంత కమిట్మెంట్ అవసరం అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారు వీక్లీ 2 అవర్స్ 2 డేస్ అలా ఉంటుంది అని. సో, అంటే దానికి ఒకవేళ మనం ఇన్ పర్సన్ అటెండ్ అవ్వలేకపోతే రికార్డింగ్ ఉంటుందా? ఎలా అది మన మన కన్వీనియంట్ టైమ్‌లో చేయొచ్చా? దాని గురించి కొంచెం ఏదైనా? అలా అంటే రికార్డింగ్స్ ఏమి బయటికి ఇవ్వడం ఉండదు మేడం. సో, అది అంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి ఒబే అయ్యి చేస్తున్నామనమాట. రికార్డింగ్స్ ఏమి బయటికి ఇవ్వడానికి అవ్వదు. బట్ ఏవైతే వాళ్ళు అందరికీ ఒక టైమ్ కన్వీనియంట్‌లో పెడతారో అందులోనే జాయిన్ అవ్వాలి. ఇన్ పర్సన్ ఏమీ ఉండదండి. అంటే ఒక్కళ్ళకి టీచ్ చేయడం అనేది ఉండదు. గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి. ఎందుకంటే ఎన్నో కంట్రీస్‌లో, ఎన్నో లాంగ్వేజెస్‌లో చేస్తున్నామనమాట. ఆల్మోస్ట్ 18 లాంగ్వేజెస్‌లో చెప్తున్నామండి. సో, యాహ్! అన్ని ఇన్ పర్సన్ అంటే ఆ ఉద్దేశ్యం కాదండి. అంటే లైక్ మనం అంటే ఆ టైంకి అంటే ఇప్పుడు సండే లేకపోతే వెడ్నెస్‌డే అని పెట్టారనుకోండి. ఆ వెడ్నెస్‌డే రోజు మనం ఏదైనా కారణం చేత అటెండ్ అవ్వలేకపోయామనుకోండి. అప్పుడు మనం ఎలా దాన్ని కంపెన్సేట్ చేయడం అలా? అంటే మీరు ఆల్రెడీ దానికి రిజిస్టర్ చేయించుకొని మీరు అటెండ్ అవుతూ ఏదో 1 ఆర్ 2 సెషన్స్ అటెండ్ అవ్వలేకపోయారనుకోండి. మొత్తం సెషన్స్‌లో. అంటే ఒక 3 ½ మంత్స్ ఉంటుంది కోర్స్ L1. హుహు. సో, అందులో ఒక 1 ఆర్ 2 సెషన్స్ గనుక అటెండ్ అవ్వకపోతే అప్పుడు ఆ రికార్డ్ మీకిస్తారు ఖచ్చితంగా. ఓకే. ఓకే మ్యామ్. యాహ్! ఓకే. యాహ్! యాహ్! థాంక్ యూ మ్యామ్. యాహ్! థ్యాంక్ యూ యాహ్! అనుపమ గారు. శైలజ మాట్లాడతారా అండి? హలో. యాహ్! చెప్పండి. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే మేడం. మేడం అది నేను న్యూలీ జాయిన్డ్ అండి మెడిటేషన్‌లో. హ్మ్. సో, నా క్వెషన్ ఏంటంటే మెడిటేషన్ చేయడం వల్ల క్రానిక్ డిసీజెస్ హీల్ అవుతాయా? అయితే ఎలా అవుతాయి? మీరు న్యూలీ అంటే ఎప్పుడొచ్చారు మేడం? నేను ఐ థింక్ అంటే మెడిటేషన్ దుర్గా గారు ఆహ్, మెడిటేషన్ క్లాసెస్‌లో నేనొక 3, 4 క్లాసెస్ వచ్చానండి. హ్మ్. ఆవిడ కండక్ట్ చేసినప్పుడు అంతే. మళ్ళీ నేను రెగ్యులర్ ఏం కాదండి. బట్ ఐ వాంట్ టు బీ రెగ్యులర్ అనమాట. అందుకని నేనిది విన్నాను. సో, అది నిజమేనా? అయితే ఎలా హీల్ అవుతాయి అనేది నా క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెగ్యులర్ మెడిటేషన్ స్టార్ట్ చేయండి మేడం. ఓకే స్టార్ట్ మ్యామ్. చేసి 12 టాబ్లెట్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే మ్యామ్. ఆ బుక్ చదవండి. ఆ బుక్ చదివిన తర్వాత క్రానిక్ డిసీజెస్ ఎలా హీల్ అవుతాయి అన్నది నేను చెప్తాను మీకు. షూర్ మ్యామ్. క్రానిక్ డిసీజెస్ హీల్ అవుతాయి. హ్మ్. హైపర్‌టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్, ఆర్థరైటిస్ ఏవైతే క్రానిక్ ఉన్నాయో హ్మ్. సో, వన్స్ ఒకసారి వస్తే రెగ్యులర్ మెడిసిన్‌తోనే వాటిని మనం డీల్ చేయాలి అని అనుకుంటున్నామో, అలాంటి ఒక శాస్త్ర అంటే ఆహ్, సైంటిఫిక్ పరిజ్ఞానము, శాస్త్రీయ పరిజ్ఞానము, మెడికల్‌గా హ్మ్. ఉన్న హ్మ్. దాని నుంచి మనం విత్ మెడిటేషను, పిరమిడ్ ఎనర్జీ, బుక్ రీడింగు, సజ్జన సాంగత్యం లాంటి వాటితో ఆ క్రానిక్ డిసీజెస్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. బట్ కానీ ఓకే. ఇప్పుడు మీకు అది అర్థం కాదు. అందుకని ఏంటంటే మీరు రెగ్యులర్ మెడిటేషన్ చేసి ఆ 12 టాబ్లెట్స్ బేసిక్ బుక్ చదివిన తర్వాత అప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. యాహ్! యాహ్! ఓకే. యాక్చువల్లీ నిన్న ఇన్ పర్సన్ నేను శైలజ గారిని కలవటం జరిగింది మేడం. తన మాటల్లో వాళ్ళ హస్బెండు ఏదైతే మాట్లాడతారో అది ఆహ్, అది వాస్తవంలోకి వస్తుందంట. రియాలిటీలోకి వస్తుందని ఆయనతో మాట్లాడించుకుంటున్నారంట. సో, తన యొక్క ఈ యొక్క ఆహ్,
మన అతీంద్రియ శక్తి ఉంది అని నాకు నిన్న తనతో మాట్లాడితే తెలిసింది మేడం. దాన్ని ఏమైనా మీరు సజెషన్ ఇస్తారా తనకి? సో పర్సనల్గా మాట్లాడదామమ్మా, గ్రూప్లో డిస్కస్ చేసేది కాదు. షూర్. థ్యాంక్స్ యా మంజులక్క, ప్లీజ్ మాట్లాడండి. యా మ్యామ్, నేను సారీ, ఐఎమ్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్. కెన్ యూ హియర్ మీ? ఎస్ మ్యామ్. యా, ఓకే ఓకే. అయితే నేను రోజు ఒక 3 నుంచి 4 గంటల వరకు ధ్యానం చేస్తానండి. 1.5 year అవుతుంది కదా. అయితే నేను ఒకటి చెప్పాలి, ఇందాక క్రానిక్ డిసీజ్ అని వచ్చింది కాబట్టి ఇది క్రానిక్ కాదు. నేను 1 year బ్యాక్ ఒక 6 feet నుంచి కింద పడ్డానండి. పడితే నా మొత్తము టెండెంట్ బ్రోక్ అయింది, పార్షియల్లీ బ్రోక్ అయింది. అయితే ఇట్ వాస్ లైక్ టూ మచ్, ఇంకా భరించలేనంత నొప్పి ఉండే. తర్వాత ఇంకా ప్యాచెస్ అట్లా వేసుకొని నాకు అర్థం కాలేదు. ఏదో మామూలు వాయలేదు, ఏమి బ్రేక్ కాలేదులే అనుకొని నేను చాలా మొండిదాన్ని. అట్లనే ఉన్నాక తర్వాత ఎవరో చెప్పిండ్రు, మీకు ఏదన్నా అయి ఉంటది, ఎందుకు ఎంఆర్ఐ తీపించుకోవద్దు అంటే ఎంఆర్ఐ తీసుకుంటే వాళ్ళు చెప్పిండ్రు అన్నట్టు, ఇట్లా పార్షియలీ బ్రోక్ అయింది. అంటే నేను ఫస్ట్ అది ఒక ఇంజెక్షన్ ఇచ్చిండ్రు దాన్ని నొప్పి తగ్గడానికి. దాన్ని ఏమంటారు, ఏదో ఇంజెక్షన్ అంటారు, అది నొప్పి తెలియదు అన్నట్టు, నొప్పి ఉండకుండా. అయితే ఇప్పుడు తీయించుకొని కూడా 6-7 months అవుతుంది. ఇప్పుడు నేను ఐ కెన్ డూ ఎక్సర్సైజ్, ఐ కెన్ లైక్ పుషప్స్, పులప్స్, వాట్ ఎవర్. నాకు మొత్తం కంప్లీట్ గా క్యూర్ అయిపోయిందండి. అది ఐఎమ్ జస్ట్ లెట్టింగ్ యూ నో ద పీపుల్ అండ్ యూ. నాకు అది నేను ఇప్పుడు చెయ్యి ఎత్తుతాను, లైక్ బరువులు లేపుతాను, వెయిట్స్ చేస్తాను, లైక్ 100% క్యూర్ అయిపోయిందండి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సో దుర్గా, ఫ్రెండ్స్, యా ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్? లేదు అంటే 1 hour అయ్యింది. 1 hour మేడం. దుర్గా గారు, శైలజ గారు, నాకు ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఐ డోంట్ నో, అది ఇట్ వుడ్ బి ఫనీ, బట్ మ్యామ్ నాకు యూజువల్లీ నేను ఫన్ లవింగ్ అంటే చాలా జోవియల్గా జోక్స్ వేసుకుంటూ అలా ఉంటాను. నా అండ్ వెరీ ఐఎమ్ 45, బట్ నాకు అంటే చాలా చైల్డిష్ నేచర్ ఎక్కువ. నాకు ఇప్పటికీ కిడ్ లాగా బిహేవ్ చేయటం అది పోవట్లేదు నాకు. నాకు అలా ఉండడం కూడా ఇష్టం. అది మెడిటేషన్‌లో జాయిన్ అవుతే ఆ చైల్డిష్‌నెస్ అది పోతుందేమో, నాలో ఉన్న కిడ్ అది చచ్చిపోతుందేమో, నేను కామ్ అయిపోతానేమో అంటే, చాలామంది మెడిటేషన్ చేసేవాళ్ళని చూస్తే వాళ్ళు చాలా కామ్‌గా అలా సైలెంట్‌గా ఉంటారు. నాకలా అలా నేను కూడా అయిపోతానేమో అన్న భయం కొద్దీ కూడా నేను మెడిటేషన్‌లోకి రాను. దానికి మీరు ఏం చెప్తారు? దేవుడి రాజ్యంలోకి అడుగు పెట్టాలి అంటే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక చిన్న పిల్లోడు అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మ్యామ్. సో జీసస్ చెప్తాడు అట్లా. ఏంటి అంటే, ఏదైతే మీకు ఇష్టమో, ఏదైతే మీ న్యాచురాలిటీయో అది ఎప్పుడు ఇంకా అది గ్రో అవుతుంది మేడం మెడిటేషన్లోకి వెళ్ళడం వల్ల. ఓకే కామ్ మ్యామ్. అయిపోవడం అలా ఏమి ఉండదు. ఆ ఫియర్స్ నుంచి బయటకు వచ్చి మీరు చాలా అలా ఫన్నీగా ఉండి, అలా చైల్డ్ గా ఉండి ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో ఆ ఫ్లేవర్ ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సి ఓకే మ్యామ్. యా ఓకే ఓకే, మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓవరాల్గా ఇది మేడం, అందరం సాధన చేస్తున్నాము. ఇవి క్వశ్చన్స్ ఉండినాయి. సో మాకు అంటే మీరు ఎలాగా ఇప్పుడు ఇక్కడికి రిచ్మండ్ రాబోతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ రిచ్మండ్ వాళ్ళమే జాయిన్ అయ్యాము ఈ సెషన్లో. సో వాట్ యూ సజెస్ట్ మేడం, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలి ఏంటి? ప్లీజ్ లెట్ us know మేడం. యాక్చువల్లీ అంతా రిచ్మండ్ వాళ్ళు అయితే కనుక ఒక కంప్లీట్ ఒక 2 days అయితే కనుక ప్యూర్ విజ్డమ్ ని మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మాన్యువల్ గానే కలుస్తాం కాబట్టి. సో అప్పుడు మోర్ కంఫర్టబుల్ గా, మోర్ విజ్డమ్ ని తీసుకుంటూ ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తే చాలా వరకు మనకి క్లారిటీ ఉంటుంది. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఫ్రెండ్స్, కొంతమంది బయట వేరే ప్లేసెస్ స్టేట్స్ నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళకి మనం మళ్ళీ స్పెషల్ క్లాస్ పెట్టుకుందాం. బట్ లోకల్గా ఎవరైతే ఉన్నారో నేను ఒక ఫామ్ పంపిస్తాను, అది ఫిల్ చేస్తే మనం శ్రీదేవి మేడం రిచ్మండ్ విజిట్ చేసినప్పుడు మనం చక్కగా మంచిగా మేడంతో అన్నీ
డౌట్స్ క్లారిఫై చేసుకుని సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడు వస్తున్నారు మేడం మీరు? మోస్ట్లీ ఇవాళ కన్ఫర్మ్ అవుతుంది మేడం టికెట్. మార్చ్ 12th కి అసలు స్టార్ట్ అవుతాను మేడం ఇండియాలో. ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు అన్నమాట. అంటే ఇంకా టూర్ స్కెడ్యూల్ ఏ స్టేట్ లో ఏ సెషన్స్ అన్నది మెయిన్ పర్సన్స్ తో ఒక వాట్సాప్ క్రియేట్ చేసి ఇవాళ చేద్దామన్నారు జీకే గారు. అయితే ఫస్ట్ జీకే దిగడం 2 టైమ్స్ వచ్చిండండి మా ఊరికి. వచ్చారు. ఇది కూడా ఆయన స్కెడ్యూలే గానీ బట్ తను రావట్లేదు. తన ప్లేస్ లో నన్ను వెళ్ళమని చెప్తే నేను బయలుదేరుతున్నాను మేడం. ఓ కూల్. యా థ్యాంక్ యూ సో యా మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఫ్రెండ్స్, మనం ధ్యానం చేద్దాం ఒక 20 minutes. మేడం లీవ్ అవుతారు. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ టైం అండి. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. నమస్తే అందరికి. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రెండ్స్, ఒక 20 minutes ధ్యానం చేద్దాము. చక్కగా లీవ్ అవ్వద్దండి. చక్కగా మ్యూజిక్ పెట్టుకొని చేద్దాము. రిలాక్స్ యూర్ బాడీ. ఇంటర్లాక్ యూర్ ఫింగర్స్. క్లోజ్ యూర్ ఐస్. టేక్ ఫ్యూ డీప్ బ్రెత్స్. అద్భుతమైన విజ్డమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా రెగ్యులర్గా మనం ఇలా సత్సంగాలకి అటెండ్ అవుతూ ఉంటేనే మనం ఈ అద్భుతమైన చాలా క్వశ్చన్స్కి మనకి డౌట్స్ క్లారిఫై అవుతాయి. అలాగే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు కూడా మనం చాలా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో సజ్జన సాంగత్యం బుక్ నుంచి రీడింగ్ ఆర్ వీడియోస్, పిఎస్ఎస్ఎం నుంచి వీడియోస్ వినటం కావచ్చు, బుక్ రీడ్ చేయడం కావచ్చు, రెగ్యులర్ ధ్యానం, ఈ మూడింటిని పట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా రోజు ఎవ్రీడే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ శక్తి పెరుగుతుంది. అద్భుతంగా మీకు మీరే డాక్టర్లు అవుతారు. మీ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీ దగ్గరే ఉంది ఫ్రెండ్స్. శ్వాసని దీర్ఘంగా తీసుకుని వదిలి చక్కగా శ్వాస మీద ధ్యాస ఒక 20 minutes చేద్దాము. బీ విత్ యువర్ బ్రెత్.
Last 1 minute, masters. Be with your breath. శ్వాసని గమనిద్దాం. Thirty seconds. Ten seconds. Now place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Gently look at your palms. Thank you so much, my dear friend, for joining today's session. చక్కగా మనం అద్భుతమైన విజ్డమ్ తీసుకున్నాము. మళ్ళీ మరి తొందరలోనే మనం ఇంకొక క్లాస్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.